హాయ్ సార్. హాయ్. మీ పేరు సార్? ఎస్కే బాజాని. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అసలు నియంత పరిపాలన, అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు, కష్ట సాధింపులు చేశారు. ఒక నియంత పరిపాలన, డెవలప్మెంట్ లేదు. 5,000 10,000 జనాలకి ముష్టేసినట్టుగా ఏదో అమ్మఒడి వేసాను ఏదో వేసానంటే 5,000 10,000తో సంవత్సరం అంతా గడిపేస్తారా? పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి మంచి పొజిషన్లో రావాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఏది పొజిషన్? వాలంటరీగా 5,000 పనిచేసుకోవాలా? దాని తప్ప చేసింది ఏముంది ఆయన? మొత్తం స్టేట్లో చూస్తే గంజాయి, ఎక్కడ చూసినా పిచ్చమందు, జనాలు యువత ఎంతమంది చచ్చిపోయారు, లెవెల్ పాడైపోయి. అసలు సపోజ్గా రోడ్లు కూడా బాగోలేవు వాటిలో. జనాలు ఇవాళ ఎంత ఇబ్బంది పడ్డారంటే, రోడ్లు మా పల్లెటూరులో మేము వెళ్తే అసలు కొంతమంది ముసలోళ్ళు గర్భవతులు కారులో ఆటోలోగానే డెలివరీ అయిపోయిన రోజులు ఉన్నాయి గోతుల్లో వెళ్ళి. అలాంటి రాష్ట్ర పరిస్థితి చూసాం. మెయిన్ కారణం ఏంటంటే నియంత పరిపాలన. ఎదురోళ్ళని కష్ట సాధింపు చేసి ఎలా ఇబ్బంది పెడతామని చూశారు, కానీ రాష్ట్రాన్ని ఎలా అయితే అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, యువతని ఎలా ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఒక ఇండస్ట్రీలు ఎలా తేవాలి, ఆ ఆలోచన లేకుండా ఒక నియంత పరిపాలన చేసి అడ్డగోలుగా దెబ్బతిన్న వ్యక్తి ఎవరైనా సీఎంలో ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? నెంబర్ 1 మనిషి. ఆయన సొంత డబ్బులు జనాలకి ఇచ్చాడు. ఆయన ఓడిపోయినా కాడ గుండె ధైర్యంతో నుంచొని ఆయన కార్యకర్తల కాడ ధైర్యం నిండించాడు గుండెల్లో. ఆయన కాడ ముందుకెళ్ళాడు. ఇవాళ మా రాష్ట్రంలో నెంబర్ 1 లీడర్ లాగా జనాలు గుర్తింపు తెచ్చుకున్న లీడరు పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారి గురించి చెప్పండి సార్. ఆయన పప్పు అన్నారు. ఆయన పప్పు కాదమ్మా, నిప్పు. ఇవాళ రాష్ట్రం అంతా చెప్తుంది ఆ మాట. ఎడ్యుకేట్ పర్సెంట్గా ఒక పీస్ఫుల్ ఫ్యామిలీ, ఎలాగైతే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన ఎలా ఉంటుందంటే, ఇది డేరింగ్ చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడతాం, అలా చేసిన వాళ్ళకి ఏదో పులీలు అంటారు. ఒక సాఫ్ట్గా మాట్లాడిన వాళ్ళని పప్పు అంటారు వాళ్ళు. ఇవాళ ఆయన అన్ని కిలోమీటర్లు నడిచి 1000 కిలోమీటర్లు జనాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ఇంత మెజార్టీ, ఒక్కో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇంత మెజార్టీతో గెలిచారంటే దాంట్లో ఖుషి అంతా ఆ పాదయాత్ర చేసి చైతన్యం తెచ్చింది లోకేష్ బాబు గారు. సార్, బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అభివృద్ధి దశలో దూసుకుపోద్దండి. థ్యాంక్ యూ సార్.